కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేస్తున్నాయి. ఎలా అంటే స్కీముల పేర్లు చెప్పి మాయామాటలు చెప్పి ప్రభుత్వాలు పరిపాలన చేస్తున్నాయి. ఏ ఒక్కడికి ఉపాధి లేదు. మీరు చేయవలసింది స్కీములు కాదండి, ప్రజలకు అవసరమే సదుపాయాలు కల్పించండి. ఉపాధి, వైద్యం, విద్య, ఉపాధి అవేం లేవు. స్కీమ్ అని చెప్తారు. ఆ స్కీమ్ ఎవరికి వస్తుంది? ఉన్నోనికి వస్తుంది. 10 ఎకరాల భూమిలోనికి ఇల్లు వస్తుంది. 5 ఎకరాల భూమిలోనికి కూడా 2 లక్షలు వస్తాయి. మరి పేదోడికి ఎక్కడ వస్తుంది? పేదోని కోసమే స్కీమ్ పెట్టినాము. అదంటే బ్యాంక్ అకౌంట్ దగ్గరికి పోతే వాడు షూరిటీ అడుగుతాడు. గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా పేదోనికి సంతకం పెడతాడా? పెట్టాడు. అది తెలిసిందే. మరి స్కీములు ఎట్లా వస్తాయి? అది ఉన్నోనికే వస్తాయి. స్కీములు కాదు మీరు చేయాల్సింది. భారతదేశ జనాభా 140 కోట్లు, 142 కోట్లు ఉన్నది. అంటే చైనాని మించిపోతుంది. అంటే ప్రపంచంలోకెల్లా మనమే వరల్డ్ నెంబర్ 1 జనాభా పెరుగుదలలో. కానీ ఉపాధి కల్పించడంలో మాత్రం ఏం లేదు. స్కీమ్ అంటావు, ఎంతమందికి వస్తుంది? 140 కోట్ల జనాభాకు ఎంతమంది కానీ ఎన్ని స్కీములు పెడతావు? ఎంతమందికి వస్తుంది? స్కీములు కాదు. మనిషి బ్రతికుంటే వాడే బతకగలుగుతాడు. మరి నాకు ఏ స్కీమ్ లేదు. నేను నా జీవితంలో 20 ఏళ్ళ కాంచి చూస్తున్నా, నాకు ఏ ప్రభుత్వం నాకు ఏ స్కీమ్ ఇవ్వలేదు. నా కష్టార్జితంతో నేను బతుకుతాను. స్కీములు లేవు, దేని మీద ఆధారపడలే. ఉపాధి కావాలి మనిషి బతకడం కోసం. ఆ ఉపాధి కల్పించండి, వాడే బతుకుతాడు. చదువుతారు, డిగ్రీలు అవుతాయి, పీజీలు అవుతాయి. వానికి ఉద్యోగం లేదు. చదువుకున్నోడు రోడ్ల మీదే ఉంటాడు, చదువు లేనోడు రోడ్ల మీదే ఉంటాడు. ఇంకెక్కడనే ఉద్యోగ అవకాశాలు. మళ్ళీ కవర్ల ఫ్యాక్టరీ పెట్టేది, పర్మిషన్ ఇచ్చేది మీరే, కవర్లు బ్యాన్ చేయనేది మీరే. ఇక్కడ కమలాపూర్ ఫ్యాక్టరీ ఉన్నది, దాన్ని మూసినారు. తెరిచే ఓపిక ఎవరికి లేదు. దాంతో బతుకుతారు జనాలు, కవర్తో చచ్చిపోతారు. ఇప్పుడు కవర్లు బంద్ చేయండి అంటే ఫస్ట్ ప్రొడక్ట్ ఎక్కడ తయారవుతుందో అక్కడ బంద్ చేయండి. పర్మిషన్లు ఇచ్చేది మీరే, మళ్ళీ బంద్ చేయనేది మీరే. ఏం ప్రభుత్వాలే? కొద్దిగా ఆలోచన చేయండి. ప్రభుత్వాలు ప్రజల కోసం పని చేయాలి. మేము గద్దెనెక్కినాం, కార్లు తిరుగుతాం, ఊర్లో తిరుగుతాం, హెలికాప్టర్లు తిరుగుతాం కాదు. ప్రతి మనిషికి, ప్రతి సామాన్య పౌరునికి సరైన వైద్యం, విద్య సదుపాయం అందితే వాడే బతుకుతాడు. ఏ స్కీములు లేకున్నా రెవెన్యూ రికార్డులో చెక్ చేసుకోండి. నాకు గుంట లేదు, సెంటు లేదు. నా సొంత కష్టంతో నేను బతుకుతాను. నాకు ఏ పథకం లేదు. నాకు తెలిసిన కాంచి యువ వికాస్ అంటేవి ఎవరికో ఇస్తేవి, వానికి ఉన్నవానికి ఇస్తేవి. 10 లక్షలైనా 5 లక్షలైనా 1 లక్ష అయినా ఏ పేదనికి ఇచ్చిండ్రా చెప్పండి? భూమి లేనివానికి ఇస్తే అది స్కీమ్ అంటారు, భూమి ఉన్నవానికి ఇస్తే అది స్కామ్ అంటారు.